హలో ఫ్రెండ్స్, మనం ఇండియన్ హిస్టరీలో మహాత్మా జ్యోతిబా పూలే గురించి క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, ఇన్ 1873 హూ ఫౌండెడ్ సత్యశోధక్ సమాజ్? సత్యశోధక్ సమాజ్ని 1873లో ఎవరు స్థాపించారు అని క్వశ్చన్ అడుగుతున్నారు. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి, జ్యోతిబా పూలే. మనకి సత్యశోధక్ సమాజ్ని ఎవరు స్థాపించారు? మహాత్మా జ్యోతిబా పూలే. ఎప్పుడు స్థాపించారు? 1873. ఎక్కడ స్థాపించారంటే పూణే, మహారాష్ట్ర. తర్వాత, హూజ్ మెయిన్ ఎయిమ్ వాస్ టు అప్లిఫ్ట్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్? మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి, సత్యశోధక్ సమాజ్. సత్యశోధక్ సమాజ్ని ఎవరు స్థాపించారు? మహాత్మా జ్యోతిబా పూలే. ఎప్పుడు స్థాపించారు? 1873. మనకి ప్రధాన ఉద్దేశం ఏంటి సత్యశోధక్ సమాజ్ యొక్క? అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, సత్యశోధక్ సమాజ్ ఆర్గనైజ్ ఆప్షన్ సి అన్ యాంటీ కాస్ట్ మూమెంట్ ఇన్ మహారాష్ట్ర. మనకి సత్యశోధక్ సమాజ్ని ఎవరు స్థాపించారు? జ్యోతిబా పూలే. ఎప్పుడు స్థాపించారు? 1873. సత్యశోధక్ సమాజ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సత్యశోధక్ సమాజ్ ఆర్గనైజ్ అండ్ యాంటీ కాస్ట్ మూమెంట్ ఇన్ మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, మనకి పెయిర్స్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అడిగారు. ఆప్షన్ డి చూడండి, బాలగంగాధర్ తిలక్ సత్యశోధక్ సభ అన్నారు. మనకి ఆప్షన్ డి ఆన్సరు. సత్యశోధక్ సమాజ్ మహాత్మా జ్యోతిబా పూలే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ ది ఆథర్ ఆఫ్ గులాంగిరి? గులాంగిరి రచయిత ఎవరు? ఆప్షన్ బి, జ్యోతిబా పూలే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, మహాత్మా జ్యోతిబా పూలే గురించి 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటిల్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. మనకి ఇలా స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు మనకి ఖచ్చితంగా కరెక్ట్ లేదా ఖచ్చితంగా ఇన్కరెక్ట్ అయిన స్టేట్మెంట్స్ ఏమన్నా తెలుసుంటే వాటిని మనం ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడంలో యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్మెంట్ బి చూడండి, హీ ఫౌండెడ్ సత్యశోధక్ సమాజ్ which supported the upliftment of women, the depressed class and the caste system అన్నారు. మనకు తెలుసు కదా, సత్యశోధక్ సమాజ్ ఆర్గనైజ్ యాంటీ కాస్ట్ మూమెంట్ ఇన్ మహారాష్ట్ర. కాబట్టి బి స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అవుతుంది. ఆ విషయం తెలిస్తే బి స్టేట్మెంట్ ఉండే ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోయి ఆప్షన్ 2 ఆన్సర్. మనకి మహాత్మా జ్యోతిబా పూలే గారి రచనలు ఒకసారి చూసుకోండి. గులాంగిరి, షేత్కార్యచ అసూద్, సార్వజనిక్ సత్యధర్మ. అదేవిధంగా మనకి దళిత్ అనే పదం యూస్ చేసింది మనకి జ్యోతిబా పూలే గారు అని చెప్తారు. మహాత్మా గాంధీ కూడా దళిత్ అనే పదాన్ని అంగీకరించడం జరిగింది. మహాత్మా గాంధీ గారు మనకి దళిత్ అనే పదాన్ని మొదటగా వాడింది స్వామి శ్రద్ధానంద అని చెప్పారు అని చెప్పి మనకి న్యూస్లో కవర్ అయింది. వై నాట్ దళిత్? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.